అన్ని మున్సిపాలిటీలు, మండలాల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు. వచ్చే వారం నాటికి ప్రతి మున్సిపల్ కమిషనర్ కనీసం 50 దరఖాస్తులైనా పరిష్కరించాలని ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ అంశాలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కాని దేవరకొండ మున్సిపల్ కమిషనర్, నకరికల్ మున్సిపల్ కమిషనర్, టీపీఓ ఇంజనీర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. అన్ని మున్సిపాలిటీలు, మండలాల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతం చేయాలని, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు ఎల్ఆర్ఎస్ బృందాలతో సమన్వయం చేసుకుని ఎక్కువ దరఖాస్తులు పరిష్కరించేలా చూడాలని చెప్పారు. ఓటరు జాబితా మెర్జింగ్, మ్యాపింగ్లపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ ఆర్డీఓలతో సమన్వయం చేసుకుని సెప్టెంబర్ 1 నాటికి పోల్ పోర్టులో మెర్జింగ్, మ్యాపింగ్ పూర్తి చేయాలని, సెప్టెంబర్ 3వ తేదీ నాటికి మాన్యువల్ పరిశీలన సైతం పూర్తి చేయాలని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గ ఓటరు జాబితాలో ప్రతి పోలింగ్ కేంద్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఏ హ్యాబిటేషన్ గ్రామ పంచాయతీ కిందికి వస్తుందో అలాంటి వివరాలను తయారు చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరి 9 నుండి ఇప్పటి వరకు ఓటరు జాబితాలో తొలగింపులు, చేర్పుల వివరాలు సేకరించాలన్నారు. సెప్టెంబర్ 4 నుండి పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరుగుతుందని, 4 నుండి 10 వరకు ఎంపీడీఓలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఉన్నది లేనిది తనిఖీ చేయాలన్నారు. సెప్టెంబర్ 15 నాటికి ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాను తనకు పంపించాల్సిందిగా ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా జిల్లాలో ఇంకా వైరల్ ఫీవర్స్తో పాటు డెంగ్యూ వంటి కేసులు నమోదవుతున్నాయని, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు వైరల్ ఫీవర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పారిశుద్ధ్యంలో భాగంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో గడ్డి మొక్కలు తొలగించే యంత్రాలు, ఫాగింగ్ మిషన్లను తప్పనిసరిగా కొనుగోలు చేయాలని, గ్రామంలో ఎక్కడా పిచ్చి మొక్కలు కనిపించరాదని, దోమల నివారణకై ఫాగింగ్ విస్తృతంగా నిర్వహించాలని, తాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని, శానిటేషన్ను సక్రమంగా నిర్వహించాలని, ప్రజలు తప్పనిసరిగా దోమతెరలు వాడేలా చూడాలని, అవసరమైతే ఆశా, అంగన్వాడీల ద్వారా ఇల్లిల్లు తిరిగి దోమతెరలు వాడుతున్నది లేనిది నిర్ధారించుకోవాలని చెప్పారు. రానున్న 3 నెలల పాటు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు వారి పరిధిలో జ్వర సర్వేను మరోసారి నిర్వహించాలని, శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేయాలని, ఫాగింగ్తో పాటు స్ప్రేయింగ్ను, అలాగే మొక్కలు తొలగించే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. వైద్యాధికారులు గ్రామాలు తిరిగి జ్వరాలతో బాధపడుతున్న వారిని పరీక్షించడమే కాకుండా సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చైతన్యం చేయాలని, ఈ విషయమై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. వచ్చే మంగళవారం నుండి జిల్లా వ్యాప్తంగా శానిటేషన్, ప్లాంటేషన్పై ఆడిట్ బృందాలు గ్రామాలు, మున్సిపాలిటీలలో పరిశీలన జరపనున్నాయని, ఈ పరిశీలనలో ఎక్కడైనా పారిశుద్ధ్య లోపం కనబడినా, మొక్కలు లేనట్లు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటి వరకు వన మహోత్సవం కింద మొక్కలు నాటే కార్యక్రమం 99% పూర్తయిందని, అన్ని సంస్థలు పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలన్నింటినీ పరిశీలించడం జరుగుతుందని, ఏ ఒక్క అధికారి మొక్కల విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని, అవసరమైతే మొక్కలు లేని చోట సంబంధిత అధికారుల నుండి రికవరీ చేస్తామని హెచ్చరించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, జడ్పీసీఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి మురళి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, జిల్లా సంక్షేమాధికారి సక్కుబాయితో పాటు ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంపీలు, ఇరిగేషన్ ఏఈలు తదితరులు హాజరయ్యారు.